చూడడానికి సినిమా ఖచ్చితంగా రావాలి. అంటే నెక్స్ట్ మ్యూజికల్ 3 అనేది ఒక పుష్ప 3 రేంజ్ లో ఉంటుందని అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే సినిమా ఎక్కడ బోర్ అనిపించలేదు భయ్య. ఫస్ట్ హాఫ్ కొద్దిగా అనిపించినా కూడా సెకండ్ హాఫ్ వేరే లెవెల్ అనిపించింది. సినిమా చూస్తే ఖచ్చితంగా వర్త్ అనిపిస్తుంది. ఎందుకు అని అంటే ప్రతి ఒక్క కంట్రీని కూడా వివరంగా చూపించడం జరిగింది. మన కంట్రీలన్నీ చూపించి డిఫరెంట్ లాంగ్వేజెస్ లో తీయడం జరిగింది భయ్య. సినిమా చూస్తే ఖచ్చితంగా వర్త్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ, బై బై. రూట్స్ తో మిక్స్ చేస్తూ తీసుకోవాలనుకుంటా. వన్ రేంజ్ లో ఉందా సార్? లూసిఫర్ వన్ రేంజ్ లో అయితే లేదు, బట్ 2 లో సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సెకండ్ హాఫ్ చూడొచ్చు. అండ్ పార్ట్ 3 కోసం అయితే ఈగర్గా వెయిట్ చేస్తాం. స్పెషల్ ఎంట్రీ ఉందంటే పార్ట్ 3 లో ప్రణవ్ మోహన్ లాల్ గారు మ్యూజిక్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ ఎదిగిపోయింది. అండ్ బ్యాక్గ్రౌండ్ తో ఆ సాంగ్ వచ్చేది కూడా అంటే మోహన్ లాల్ గారికి పృథ్వీరాజ్ కుమార్ గారికి కాంబినేషన్ లో బ్యాక్గ్రౌండ్ లో వచ్చే సాంగ్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్ ఏం డిస్టర్బ్ చేయవు. ఫస్ట్ హాఫ్ కొంచెం ప్లే చేయండి, వీళ్ళు ఎంజాయ్. సెకండ్ హాఫ్ అయితే నాకు చాలా నచ్చింది. మరి ఎవరికెలా నచ్చింది ఎవరికెలా ఉంటుంది అది వాళ్ళ ఒపీనియన్. ఐ ఎంజాయ్. పూర్వం రేటింగ్ అని ఇస్తాం 2.5. ఎంట్రీస్ లాగ్ ఎంట్రీస్ లాగ్ అంటే స్లోగా ఇచ్చారంటే ఇప్పుడు సినిమా లాగా హై ఉండేలా ఎంట్రీ కాకుండా మన ఒక జనరేషన్ మూవీస్ ఉంటాయి కదా, స్లో ఎంట్రీస్, పాదాలు స్టెప్స్, బ్యాక్ ఎండ్ నుంచి వెనక నుంచి ఫోటో కెమెరా పెట్టి ఇలా తీసుకుని వచ్చేస్తారు. ఎంట్రీస్ నాకైతే అనిపించలేదు. కొంచెం స్లో ఎంట్రీ అంటే హై మనకి సలార్ నుంచి లేదంటే ఈ కేజీఎఫ్ మన రూటెడ్ స్టోరీలా ఉంది. సో ఇది కూడా మనం ఎంజాయ్ చేస్తుంటే ఒకప్పుడు. సో యూ కెన్ గెట్ బ్యాక్. ఇది రీ రిలీజ్ ఎంజాయ్ చేస్తుంది. దాని బదులు మన సినిమాలు వస్తున్నాయి కదా, ఎంజాయ్ చేయండి. ఏమవుతుంది చూడండి. కంపారిజన్ చెప్పొచ్చు అంటే మన తెలుగులో ఆల్రెడీ దాంట్లో ఖర్చు పెట్టదు కదా, వచ్చేస్తే అంటారా? ఈజీగా వచ్చేస్తుంది. ప్రీ సేల్స్ మనం చూసుకోవచ్చు. మన రికార్డ్ అనేది బ్రేక్ 60 crores మనకి వచ్చేసింది ప్రీ సేల్స్. ఇప్పుడు ఇంకా ఫస్ట్ షో చూస్తే మొత్తం మనకి వాయిస్ బీజిఎం ఇంటి ఫుల్ క్లాప్స్ లైక్ అంతా కరెక్ట్ అయిపోయారు అందరూ. మనకి ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైనల్ గా అంటే బేసిక్గా ఇక్కడ పృథ్వీరాజ్ గారు డైరెక్షన్ చేశారు, సేమ్ యాక్టింగ్ చేశారు. బట్ ఆయన క్యారెక్టరైజేషన్ అందరూ మోహన్ లాల్ అనుకున్నారు. టర్న్ చేసేదండి. మనకి లూసిఫర్ చూసామంటే దాంట్లో క్యామియో వచ్చింది. వాట్ అబౌట్ పృథ్వీరాజ్ కుమార్ అనేసి మూవీలో కొంచెం రివీల్ చేస్తుంది.